కూడా సావాలనా అండి? ఇక్కడ మాగునూరు ప్రభుత్వ పాఠశాల నిన్న ఏందంటే ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత పిల్లల తల్లడింపు మామూలుగా లేదు. అమ్మో అయ్యో కడుపు నొత్తందే నీ బాంచన్ అని ఒకరు రకరకాలుగా, ఎందుకంటే చిన్న పిల్లలకు సంబంధించి కంటెంట్ నేను చూపెట్టట్లేదు కానీ వాళ్ళు ఎంత దారుణంగా ఏడుస్తుర్రు అంటే అసలు అది నేను నిజంగా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడా కూడా కని విని ఎరగని స్థాయిలో కూడా వాళ్ళ కన్నీళ్లు వేదన ఉంది. చదువుకో కొడుక సాగనంపిన తల్లి అని తెలంగాణ ఉద్యమంలో ఉంటుంది. చదువుకో కొడుకాని సాగనంపిన తల్లి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారాన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం మనం వాడుకున్నాం. కానీ ఇవాళ ఏమవుతున్నది తెలుసా? ఇదే విద్యార్థులు సావుదాకా పోతున్నారు. చదువు అంటే సావు, ఇక చదువుకుంటే చచ్చిపోతాం అనే కడివేలు. ఎందుకంటే బల్లల్లో పోయినా కనీసం బుక్కెడంత బువ్వ పెడతలేదండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు పేరుతో వచ్చి ఈరోజు మా తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రాణాలను తీస్తున్నది. మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏది నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా, అలాంటి భావి భారత పౌరుల జీవితాలతో ఆడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏంది ప్రతి ఒక్కరికి కళలు ఆశయాలు ఉంటారు. ఒకరు ఏపీజే అబ్దుల్ కలాం కావాలనుకుంటారు, ఒకరు రాష్ట్రపతి కావాలనుకుంటారు, ఇంకోరు కలెక్టర్ కావాలనుకుంటారు, ఇంకోరు ఎస్పీ కావాలనుకుంటారు, ఇంకోరు డాక్టర్ కావాలనుకుంటారు, ఇంకోరు యాక్టర్ కావాలనుకుంటారు, ఇంకోరు లాయర్ కావాలనుకుంటారు, ఇంకోరు రైతు కావాలనుకుంటారు. రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి డ్రీమ్స్ వాళ్ళే. కానీ ఈరోజు నా పిల్లలు వాళ్ళ కళల సౌధం మొత్తం కూడా సమాధి అయిపోయి కనీసం మేము బ్రతుకుతామా, మేము చదివేది 1వ తరగతో 2వ తరగతో 4వ తరగతో 5, 6, 7, 8, 10వ తరగతి అసలు దాకా పోతామా, 10వ తరగతి వరకు వెళ్ళే వరకు మా ప్రాణాలు ఉంటాయా, అసలు మేము బ్రతికే ఉంటామా అనే ఒక అనుమానం వాళ్ళలో తావిస్తున్నది ఈరోజు. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్విరామం చేసి ప్రభుత్వ బడులంటే అసహ్యం పుట్టేలా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంటే నీచంగా ఉంది, ప్రభుత్వానికి అసలు బడికే తోలద్దు అనే కోణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కుట్రలు చేస్తుందా అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. దయచేసి నేను చెప్తున్నా, ప్రభుత్వ బళ్లను ధ్వంసం చేయడానికి, ప్రభుత్వానికి సంబంధించిన స్కూళ్ళను నాశనం చేయడానికి ఇది నాందిలా అనిపిస్తున్నది నాకు. ఎందుకు అంటే అరే ఒక్కరోజు నెలలో ఏదో ఒక రోజు ఫుడ్ పాయిజన్ జరిగిందంటే సరే ఆడ ఏదో సమస్య ఏర్పడేది జరిగింది. అరే ప్రతిరోజు తెలంగాణలో జరుగుతుందా అండి? ఈ అధికారులను సస్పెండ్ చేస్తారు. ఇగో ఏమని సస్పెండ్ చేస్తారో తెలుసా? నిన్ననో మొన్ననో వచ్చే ఏమనొచ్చిందంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఏది మొన్న జరిగిన ఒక సంఘటనలో నిమ్స్ ఆసుపత్రిలో చిన్నారి శైలజ మృతి చెందింది కదా, అక్కడ స్కూల్కి సంబంధించిన ఆయనను సస్పెండ్ చేసిండ్రు. ఈరోజు సస్పెండ్ చేసిండ్రు, మళ్ళీ రేపే వేరే కడ పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఇదేంది? ప్రభుత్వ విద్యా సంస్థలు అనేది తెలంగాణలో ఉండకూడదా? లేకపోతే తెలంగాణ పేద మధ్యతరగతి కుటుంబాలు చదువుకోవద్దా? చదువుకుంటా అంటే సాగు చూపెడతారా? వెనకట పూర్వకాలంలో కూడా గ్రామీణ ప్రాంతాలలో, చిన్న చిన్న గిరిజన ప్రాంతాలలో దొరబిడ్డలు, దొరకొడుకులు, రాజ్యమేలుతున్న వాళ్ళు, రాజుల బిడ్డలు లేకపోతే ఆస్థాన కవులకు సంబంధించిన వాళ్ళే చదువుకోవాలి, ఇక మిగతా వాళ్ళు ఎవరూ చదువుకోవద్దు అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందా? అంటే చదువు అనేది సావును తీసుకొస్తుందా, సావును కొరిపెడుతుందా అనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పట్లేదు సమాధానం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రోజు ఒక చోట ఫుడ్ పాయిజన్ అవుతుంది అంటే విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా, వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ మార్పు అని తీసుకొచ్చి ఇలా తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతోనే ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? ఇలాంటి రాష్ట్ర దద్దమ్మ పరిపాలన చేసే కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇలాంటి విద్యాశాఖ మంత్రి మనకు అవసరమా? ఈ రాష్ట్రంలో మేధావులు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఏది మహిళా కమిషన్ ఉన్నది, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అన్ని కమిషన్లు ఉన్నాయి, దాంతోపాటు పౌర హక్కు సంఘాలు, ఇతర సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు ఉన్నాయి, దాంతోపాటు విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, బీఆర్ఎస్వి, ఎన్ఎస్యుఐ, దాంతోపాటు ఏఐఎస్ఎఫ్, ఇలా రకరకాల విద్యా సంస్థలు ఉన్నాయి కదా. ఈ విద్యా సంస్థలన్నీ ఈ ఆర్గనైజేషన్స్ అన్ని విద్యార్థుల రక్షణ కోసమే పనిచేయాలి కదా. మరి ఈరోజు వాళ్ళు కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇంత దారుణంగా చదువుతుంటే ఒక ధర్నా లేదు, ఒక రాస్తారోకు లేదు, ప్రభుత్వానికి హెచ్చరికలు లేవు, ఏమీ లేదు. ఎక్కడ చూసినా పిల్లల జీవితాలతోని ఆగమైపోతున్న పరిస్థితి చూడొచ్చు. ఇగో ఇక్కడ మాగునూరు ప్రభుత్వ పాఠశాలల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. విద్యార్థులను ఆసుపత్రికి తరలిస్తున్న స్కూల్ సిబ్బందికి సంబంధించి ఇక్కడ చూసినాం. ఎంత దారుణమంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారంటే ఒక్కసారి చూడుర్రి. ఇంకెంతమంది సావాలే సారు? అయ్యా ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మీకు నేను చదివే వార్తలతోనే మనోభావాలు దెబ్బతింటే ఈరోజు జీవితంలో ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది ఇలాంటి వార్తలు చదివినప్పుడు. మరి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న నీ దగ్గరే ఉన్నది కదా విద్యాశాఖ.
మరి నువ్వు రాజీనామా చేస్తావా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి? ఆడంబరాలకు పోయి ఏంది ప్రభుత్వ విద్యా వ్యవస్థని నాశనం చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థని లేకుండా చేద్దాం అనుకుంటున్నావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు విద్యాశాఖ మంత్రి? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అసలు ఎవరు బ్రతకకూడదా? కేవలం నీ కుటుంబానికి సంబంధించో లేకపోతే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళే బిడ్డల కొడుకులే చదువుకోవాలన్నా, వేరే వాళ్ళు చదువుకోవద్దా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూతురు బిడ్డలు కూడా ఉన్నారట. మరి పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ఎందుకంటే కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉండే క్రియాశీలకమైన కార్యకర్తలు, నిజమైన కార్యకర్తలు, నిజంగా కాంగ్రెస్ పార్టీ జెండా కోసం పనిచేసే కార్యకర్తలారా, మీకు నేను పిలుపునిస్తున్నా. మీ ముఖ్యమంత్రిని అడుగుర్రి, మీ విద్యాశాఖ మంత్రిని అడుగుర్రి, మీ ఎమ్మెల్యేలను అడుగుర్రి, మీ ఎంపీలను అడుగుర్రి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం గిట్ల పరిపాలన చేసుకుంటూ పోతా ఉంటే ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? చివరికి శ్మశాన వాటికనే దిక్కుగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, అరే కనీసం పేద మధ్యతరగతి కుటుంబాలు చదువుకోవాలంటే భయపడే పరిస్థితి. అమ్మో, నిన్న ఒక చిన్న పిల్లలకు సంబంధించి స్కూల్లో ఏంది ఒక పేరెంట్ పోతే మధ్యాహ్న భోజనం పెడుతుర్రట. అదే సమయంలో లంచ్ టైంలో వెళ్ళి, అమ్మో నేను తినండి డాడీ, నేను తినని బాన్సని కాల్మొక్తని అంటున్నాడట. అంటే ఆలోచించుర్రి, భయభ్రాంతులకు గురవుతున్నారు పిల్లలు. ఆకలితోని నీళ్లు దాగైనా అలమటిస్తున్నారు, కానీ బోధినాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పాఠశాల ఎంత దారుణంగా తయారైందండి. రోజా ఎంత ఘోరం అండి ఇది. మరి విద్యాశాఖ మంత్రి నేను ఫుల్ టైం అన్నాడు కదా, నువ్వు ఫుల్ టైం కాదు నాయన, నువ్వు పార్ట్ టైం కదా. అసలు విద్యాశాఖ మంత్రి అనే ఒక శాఖ ఉన్నది, దానికో మంత్రి ఉన్నాడు అనేది కూడా నీకు సోయి లేకుండా, ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అరే ఇంత దారుణం ఏందండి. ఇక చూడురి ఒకసారి, ఇప్పటికే వాంకిడి గిరిజన విద్యార్థిని శైలజ మృతి చెందిందా? వాళ్ళ ఊరి కాడ 144 సెక్షన్ల అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత దారుణం అంటే, మొత్తం పోలీసుల వ్యవస్థలో వేరే గ్రామానికి సంబంధించిన ప్రజలను కూడా ఆ గ్రామానికి అనుమతించలే, మీడియా ప్రతినిధులను అనుమతించలే, పోనీ దానికి సంబంధించి రాజకీయ నాయకులను అనుమతించలే, పోనీ విపక్ష పార్టీల నేతలను అక్కడికి అనుమతించలే. నిన్న కోవ లక్ష్మిని అరెస్ట్ చేసిర్రు. అంటే ఎంత దారుణం అండి ఇది, ఎంత ఘోరం ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక మాగ్నూరు స్కూల్లో మరోసారి విద్యార్థులకు అస్వస్థ. 20 మంది విద్యార్థులు ఆసుపత్రికి తరలింపు. ఈ నెల 20న అదే స్కూల్లో ఘటన. వంట ఏజెన్సీ తొలగింపు, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఏం ఏజెన్సీ తొలగింపు, ఏం కఠిన చర్యలు రా నాయన. పానాలు పోతుంటే ఇంకా సిగ్గుశరం ఎందుకు వస్తలేదో ఈ ప్రభుత్వానికి అనిపిస్తుంది నాకు. మానవత్వం అనేది ఒకటి లేదా ఈ ప్రభుత్వాన్ని పరిపాలించేది మనమే కదా, మనుషులమే కదా. మానవతా కోణం అనేది ఒకటి ఉండాలి, మానవతా దృక్పథం అని ఒకటి అంటారు. మరి ఈరోజు ఆ మానవత్వమే లేదా? నా చిన్నారులు, నా పిల్లలు ప్రాణాలతో విలవిలలాడాలా? బుక్కెడి బువ్వ తింటే అవస్థలు పడాలా? బుక్కెడి బువ్వ కోసం మా జీవితాలు ఆగం చేసుకోవాలా? తాజాగా మరో ఘటనతో ఆందోళనలో విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో వరుస సంఘటనలు. అసలు ఏం జరుగుతుందని తల్లిదండ్రులలో భయం. విద్యాశాఖ మంత్రి ఎక్కడా? సాంఘిక సంక్షేమ శాఖ ఏం చేస్తుంది? ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు, మౌనంగా పాలకులు. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? హరీష్ రావు, ఓ తల్లిగా నా మనసును కలిచివేసింది కవిత. ఇక చూడ్రి, మళ్ళీ అదే నిర్లక్ష్యం. పసిపిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకొని వైనం. అది గురుకులమైనా, గిరిజన ఆశ్రమమైనా, ఆఖరికి ప్రభుత్వ పాఠశాలైనా సర్కారు తీవ్ర నిర్లక్ష్యం పసివాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ఒకే చోట పదే నిర్లక్ష్యం వైఖరి కనబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నారాయణపేట జిల్లా మాగునూరు జెడ్పీ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం చేసిన 20 మంది విద్యార్థులకు వాంతులై తీవ్ర అస్వస్థకు గురి కావడం సంచలనంగా మారింది. సీఎం సొంత జిల్లాలో ఘటన ఇది. సీఎం సొంత జిల్లాలో ఫుడ్ పాయిజన్. ఇక మా పిల్లలను చంపుతారా? ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా అవుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు. ఎక్కడ మా పిల్లలను చంపుతారా అంటూ మాగ్నూరు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయిందని, అసలు ఏం జరుగుతుందని అధికారులను నిలదీశారు. ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న వెంటనే ఆందోళనతో విద్యార్థిని తల్లి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి రోధిస్తూ వచ్చిన దృశ్యం పలువురిని కలిచివేసింది. అప్పటికే తన బిడ్డను మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించినట్లుగా చెప్పగా ఆ తల్లిని కూతురుతో ఫోన్లో మాట్లాడించి హుటాహుట్టున్న తల్లిదండ్రులను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇంత ఘోరం, ఎంత ఘోరం అండి ఇది, ఎంత దారుణం అండి, ఎంత ఘోరం అండి ఇది. ఇగో ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతున్నా, ఇగో ఈయన చూపెట్టు బాగా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కనబడాలి. ఒకసారి చూడుర్రి. ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతున్న మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
శ్రీహరి, వాకిటి శ్రీహరి ఏమంటానంటే చిరుతిళ్ళు తినడం వల్లనే మాగునూరు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని విషయం తనకు తెలిసిందని మక్తల్ ఎమ్మెల్యే వాకటి ఎవరు శ్రీహరి అన్నారు. ఈయన ఏంది ఫుడ్ పాయిజన్ కాదని అమ్మాయిలు బయట నుండి చిరుతిళ్ళు తెచ్చుకున్నారని చెప్తున్నారు. మధ్యాహ్నం బయటికి వెళ్ళి తిన్నారని తనకు అక్కడ ఉన్న వారి ద్వారా తెలిసిందన్నారు. ఒకటి వామిటింగ్ సెన్సేషన్ రావడం ద్వారా ఇంకో 10 మందికి కూడా వచ్చి ఉండవచ్చని ఎమ్మెల్యే అన్నారు. అయ్యా ఎమ్మెల్యే శ్రీహరి గారు, పాపం చిన్నపిల్లలతో రాజకీయం చేయకండి. మీరు కాదు అక్కడ మాట్లాడాల్సింది. ఆ స్కూల్కి సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు అంటారు, తెలుగు భాషలో చెప్తున్నా, లేకపోతే ఆ మండలానికి సంబంధించిన ఎంఈఓ ఉంటాడు, లేదా అక్కడికి సంబంధించిన సదరు ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు దగ్గర మీరు పర్టికులర్ సమాచారం తీసుకున్నారా? ఎందుకు పిల్లల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ మీ పైచాచిక రాజకీయాల కోసం వాడుతున్నారు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈయన ఏం చెప్తున్నాడు? చిరుతిళ్ళు తింటున్నారా? ఈ మాట నా ఒక ఎమ్మెల్యే మాట్లాడేది. శ్రీహరి అనే ఎమ్మెల్యే చిరుతిళ్ళు తినడం వల్ల అయిందట. మధ్యాహ్నం వాళ్ళు తెచ్చుకున్న దానికి ఒకరు వామిటింగ్ చేసుకుంటే ఇంకోరికి వచ్చిందట, ఇంకోరికి వచ్చిందట. అవునా? పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర అనేది ఓ రాష్ట్రం ఉంటుంది. అక్కడ ఏంది ఓడిపోయింది మీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా రాజీనామా చేయరు. మరి పక్క వాళ్ళని చూసి ఓడిపోయింది కదా, ఇక్కడ కూడా మీ కాంగ్రెస్ పార్టీ గట్లనే మీరు కూడా రాజీనామా చేయరు. ఎందుకు మాట్లాడతావా ఎమ్మెల్యే స్థాయిలుండి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నీకున్న గౌరవం ఏంది? నీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేను ఎందుకు ఎన్నుకున్నారు? పిల్లలు అట బయట నుండి చిరుతిళ్ళ తెచ్చుకున్నారట, ఈయనకు సమాచారం వచ్చిందట. అవునా? నీకు చెప్తుర్రు కాకమ్మ కథలు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతా ఇట్లనే ఉంటారా? మార్పు పేరుతోనే వాళ్ళ కుటుంబాలు ఆగమవుతున్నా స్పందించరా? వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నా స్పందించరా? మళ్ళీ చెప్పేది చిరుతిళ్ళ వల్ల. ఇది మాట మారవడం అంటే కాంగ్రెస్ వాళ్ళ తర్వాతనే. ఎందుకంటే 6 గ్యారెంటీలు అన్నారు, అటుకెక్కిచ్చిళ్ళు, 13 అంశాలు వేసి పక్కకు జరిగిర్రు. ఆఖరికి ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే బయట తిండి తినడం వల్ల అంటున్నారు. ఇంతకంటే నీచమైన ఘోరం ఉంటుంది చిన్నపిల్లలతో రాజకీయం కాకపోతే. ఫుడ్ పాయిజన్ కాదది, అమ్మాయిలట బయట నుండి చిరుతిళ్ళు తెచ్చుకుంటే 26 మంది తిన్నారు. అయితే 26 మందిని పంపించిండా? ఏ సార్ పంపించిన ఏ పంతులు ఇట్రమ్మను? ఎంత దారుణమైంది ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే మళ్ళీ చిరుతిళ్ళు తిన్నారు. ఇక చూడు మక్తల్ దవాఖానా, ఇక చూడు చికిత్స పొందుతున్న విద్యార్థినీలు, మళ్ళీ ఫుడ్ పాయిజన్. ఇక చూడు 40 మందికి అస్వస్థ. ఇక చెప్పవా ఎమ్మెల్యే శ్రీహరి కదా, ఆయన పేరు ఏం పేరు? శ్రీహరి గారు, ఒక్కసారి ఎంతమంది అన్నావు నువ్వు? బయట నుండి తెచ్చుకున్న పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిందన్న. మరి 40 మందికి ఎట్లా అస్వస్థత? అంటే 40 మంది బయట తిన్నారా? ఇంత ఘోరం తెలుసా? కాంగ్రెస్ ఎమ్మెల్యే అయి ఉండి మాట్లాడే మాటలు అవేనా? వాళ్ళ ప్రధాన ఉపాధ్యాయుడు ఇచ్చిండా? ఆ జిల్లాకు సంబంధించి ఆ డిస్టిక్ ఆఫీసర్ డిఓ ఇచ్చిండా? ఎవరు ఇచ్చిండు? ఆ ఎంఈఓ ఇచ్చిండా? ఎవరు ఇచ్చిర్రని ఈయన మాట్లాడిండు? పోనీ అక్కడ ఆర్డీఓ వచ్చి పరిశీలన చేసి కలెక్టర్ వచ్చి ఏమన్నా నివేదిక ఇచ్చిండా? చిరుతిళ్ళు తినడం వల్లట. సీఎం సొంత జిల్లాలో వరుస సంఘటనలు, మళ్ళీ వికటించిన మధ్యాహ్న భోజనం, వాంతులు కడుపు నొప్పులతో విలవిల 28 మంది మక్తల్ దవాఖానాకు తరలింపు, 2 విద్యార్థుల పరిస్థితి విషమం, అధికారుల పర్యవేక్షణ ఇదేనా దుస్థితి? అయ్యా ఏం చేస్తున్నారు? బడిబాట కార్యక్రమం లేదా? పోయి ఆడ పడుకోర్రి. మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించింది, మీకు మినిస్టర్లుగా ఇచ్చింది, సీఎం పదవులు ఇచ్చింది దేనికోసమో తెలుసా? మీ కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితాలు గడపడానికే కాదు, మీ కుటుంబ సభ్యులు ప్రభుత్వ వెహికల్లో తిరగడానికి కాదు, ప్రభుత్వ స్కూళ్ళకు పోయి ఒక పూట బువ్వ తినరు. ఇదే శ్రీహరిని నేను అడుగుతున్నా, పో ఒక వారం రోజులు అదే బల్లె బువ్వ తినిపో. నువ్వు ఏ రోజు ఎప్పుడు పోతున్నావో కూడా చెప్పకు శ్రీహరి. నువ్వు ఏ రోజు ఎప్పుడు వెళ్తావో కూడా చెప్పక, అక్కడికి వెళ్ళి తినిరా. ఓ 10 రోజులు, ఓ నెలలో 10 రోజులు పోయిరా, అప్పుడు నీకు అర్థమవుతుంది. అరే ఎంత ఘోరమండి! 28 2 విద్యార్థులు తీవ్ర వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నది తెలుసా? వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా విషమంగా ఉన్నది, చాలా దారుణంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది తెలుసా? నిన్న ఎవరైతే 40 మంది విద్యార్థులకు సంబంధించి 26 మందికి సంబంధించి చట్నీలో బొద్దింకలు, మహబూబ్ నగర్ మహిళా కాలేజ్ హాస్టల్లో ఘటన, ఆహారం పారబోతా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇటీవల 40 మంది విద్యార్థులు అస్వస్థకైలు, మళ్ళీ దాంట్లో 48 గంటలు గడవ ముందుకే మళ్ళీ ఇక్కడ హాస్పిటల్కు సంబంధించి మాగ్నూరుకు సంబంధించి జిల్లా పరిషత్లు అయింది. ఇది నారాయణపేట జిల్లాకు సంబంధించి. ఇక నిన్న పాపం మన ఆడబిడ్డ, మన కలల సౌధం, తన యొక్క కలల సామ్రాజ్యాన్ని చీకటి సమాధిగా చేసి ఆఖరికి తననే లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.